తప్పును పొరపాటును చేసి ఇంతమంది మృత్యువాత పడడానికి కారణాలేంటి? ఎందుకంటే పూర్తిగా ఎంత పెద్ద నిర్లక్ష్యం ఉన్నది. నిర్లక్ష్యాన్ని నేను కంటికి కనిపించేలా చూపిస్తాను. ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సరిగ్గా సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఇది దుర్ఘటనగా చెప్పాలా, లేకపోతే అధికారులు ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగా సుమారు ఇప్పటి వరకు 7గురు మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం ఏ విధంగా ఒక రిటైనింగ్ వాల్ కుప్పకూలడంతో, అది కూడా 3 రోజుల క్రితం నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడం అనేది సాధారణ విషయం కాదు. పూర్తిగా కూడా అతి పెద్ద నిర్లక్ష్యం. 3 రోజుల్లో కట్టిన రిటైనింగ్ వాల్ చిన్నపాటి చిన్న గాలివానకు పూర్తిగా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద. ఒకసారి నేను ఈ రిటైనింగ్ వాల్ మీదకి ఎక్కే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అసలు ఈ రిటైనింగ్ వాల్ కెపాసిటీ ఎంత ఉంది, అసలు దీన్ని ఏ విధంగా నిర్మించారు, ఒకసారి వీడియో నెక్స్ట్ శంకర్ విజయస్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఒక చిన్నపాటి ముక్కను తీశాను. దీనికి సంబంధించిన ముక్కనే సిమెంట్ ఎలా రాలుతుందో చూస్తున్నాను. పూర్తిగా మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తే అంటే ఒక రిటైనింగ్ వాల్కి సంబంధించిన బ్రిక్ని నేను బ్రేక్ చేసి నా చేత్తో ఇలా నలిపితేనే మొత్తం సిమెంట్ మొత్తం ఈ విధంగా ఊడిపోతున్న పరిస్థితి. మరోవైపు అసలు ఈ సిమెంట్ అంటే ఏదైతే బ్రిక్స్ ఉన్నాయో బ్రిక్స్ని లాగితే ముక్కలు ఊడిపోయినది. అయితే దీన్ని నేను ఒకసారి నేలకేసి కొట్టి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకసారిగా ఇలా దాడి చేస్తే, రాపిడి చేస్తే ముక్కలు చూసాం. ఈ విధంగా ముక్కలు విరిగిపోతున్న పరిస్థితి. అంటే పూర్తిగా రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అతిపెద్ద అవినీతి జరిగింది. ఆ అవినీతికి కారకులు అధికారులైనా ప్రభుత్వ అధికారులైనా నేరుగా ప్రభుత్వంలో పెద్దలైనప్పటికీ కూడా దాని వలన జరిగిన ప్రమాదం కారణంగా పూర్తిగా ఇప్పుడు సుమారు 7 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఇంకా ఉంచిన ఇసుక అయితే ఉందో ఇసుక బస్తాలు ఇక్కడే ఉన్నాయి, వర్షానికి పూర్తిగా తడిచాయి. అయితే ఒకవైపు నిర్మాణం జరుగుతున్న ప్రక్రియ, నిర్మాణం పూర్తయిందని అధికారులు చెప్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఘటన ఉన్న ప్రదేశమే ఈ విధంగా ఉంటే అసలు ఇంతమంది మృత్యువాత పడడానికి కారణం పూర్తిగా రిటైనింగ్ వాల్ నిర్మాణంలో లోపాలు జరగడం. అయితే పూర్తి కల్తీగా ఏదో పేరుకే నామకే వస్తేగా ఒక రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసేసి దానిని భక్తుల మీదకి వదిలేశారా అంటే అవుననే అనిపిస్తుంది. పూర్తిగా నేను ఇప్పుడు సరిగ్గా నిలబడి ఉన్న ప్రదేశంలోనే ఎంతోమంది విలవిలలాడుతూ నన్ను కాపాడండి, నేను చనిపోతున్నాను, నాకు ఊపిరాడట్లేదు అంటున్న ఆర్తనాదాలు ఇక్కడి నుంచే వినిపించాయి. అయితే సంఘటనా స్థలంలో వాలంటీర్లు తప్ప ఏ ఒక్క పోలీస్ అధికారులు లేకపోవడం, అదేవిధంగా ఎటువంటి ప్రజానాయకుడు లేకపోవడం, వారిని రక్షించే నాదులు కూడా లేకపోవడంతో రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో పూర్తిగా ఆ రిటైనింగ్ వాల్ కింద శిథిలాల కింద అనేక మంది అమాయకులు ప్రజలు ఇక్కడికి వచ్చిన భక్తులు ఇరుక్కుపోయి మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది. అయితే సాధారణంగా మనిషి ఒంటి మీద 5 నుంచి 10 కేజీలు రాయి పడితేనే విలవిల్లాడిపోతున్న పరిస్థితి. అయితే ఇక్కడున్న బ్రిక్స్ చూసాం. అంటే ఎంత నాసిరకమైన బ్రిక్స్ ఇక్కడ ఉన్నాయో, రిటైనింగ్ వాల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ చేసిన బ్రిక్స్ని చూసాం. అవన్నీ కూడా చాలా వరకు కూడా అత్యంత దానికి చెప్పడానికి కూడా పూర్తిగా కూడా అసలు ఎటువంటి క్వాలిటీ మెటీరియల్ వాడకపోవడం, ఇందులో నాసిరకమైన మెటీరియల్ వాడడం, అలాంటివి జరగడం వల్లనే పూర్తిగా కూడా ఇక్కడ ఈ విధంగా చోటు చేసుకుంది. అయితే రిటైనింగ్ వాల్కి ఒకవైపు సపోర్ట్గా నిలిచే చాలా వరకు ఇనుప రాడ్లు ఉంటాయి. ఇనుప రాడ్లు సైతం కూడా ఈ విధంగా ఇరిగిపోయింది. అంటే ఓకే సరే, ఒక రాయి విరిగిందంటే రాపిడి ఇరిగింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను, సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం, ఏకంగా ఇనుప రాడ్లు కూడా విరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇనుప రాడ్లు గ్రిల్స్ కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఇరిగిపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా లాగితే వచ్చేసే దృశ్యాలు, ఈ విధంగా బ్రిక్స్, అదేవిధంగా ఇనుప రాడ్లు గ్రిల్స్ కూడా ఊడిపోయి ఉంటే అసలు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలనే ఈ ఘటన చోటు చేసుకుందని ఇప్పుడు మృత్యువాత పడిన కుటుంబాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? అసలు పూర్తిగా కూడా సింహాచలం దేవస్థానం చుట్టుపక్కల జరిగిన ఏదైతే అభివృద్ధి పనులు చెప్పుకుంటున్నారో ఆ అభివృద్ధి పనుల్లో ఎంత లోపాలు కనిపిస్తున్నాయి, ఎంత నాసిరకంగా చేస్తారనేది ప్రజలకు కంటికి కనిపించేలాగా సాక్షి టీవీ చూపించే ప్రయత్నం చేసింది. అసలు ఒక ఇటుక ఎంత క్వాలిటీతో ఉందో చూశారు. కేవలం రాయి, ఒక ఇటుక బ్రిక్ని పట్టుకొని నా చేతితోటి ఇలా రాపిడి చేస్తేనే పూర్తిగా సిమెంట్ అంతా ఊడి కింద పడుతున్న పరిస్థితి. అయితే పూర్తిగా అసలు ఇలాంటి నిర్మాణాలు చేస్తే ఎన్ని రోజులు నిలుస్తాయి? ఏకంగా ఒక బిల్డింగ్ కట్టినట్లయితే ఖచ్చితంగా 100 మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం దృష్టి సాధించాలి. అదేవిధంగా మృత్యువాత పడిన కుటుంబాలకు న్యాయం చేయాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ.
విశాఖపట్నం నుంచి. అది సింహాచలం దేవాలయం వద్ద నిర్మించిన గోడ తాలూకు నాణ్యత లేని లోపభూయిష్టమైన కట్టడం గురించి మా కరెస్పాండెంట్ నరేష్ ఇచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ మనం చూసాం. సో వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వస్తారని తెలిసినప్పటికీ సో నాణ్యత లేని ఒక గోడను కేవలం 3 రోజుల క్రితం నిర్మించటంలోనే సో భక్తులపై వాళ్ళకున్న శ్రద్ధ కనిపిస్తోంది. రాష్ట్రంలో ఒక పుష్కరాలు జరిగినా, ఒక ముక్కోటి ఏకాదశి లాంటి ఒక పవిత్ర కార్యక్రమం జరిగినా, లేదంటే చందనోత్సవం లాంటి ఒక గొప్ప కార్యక్రమం జరిగినా సో అక్కడికి వచ్చే భక్తులకు సింహాచలానికి విచ్చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. విశాఖపట్నంలో చిన్న పిల్లవాడిని అడిగినా సరే ఖచ్చితంగా చెప్తాడు. అలాంటిది ప్రభుత్వ అధికారులకు తెలియలేదా అంటే ఇది ఒక ప్రశ్నగా మారిపోతుంది. అయితే పూర్తిగా కూడా అసలు ఈ సింహాచలం నిజరూప దర్శనానికి భక్తులని ఏ విధంగా మార్గం గుండా తరలించే ప్రయత్నం చేశారు, అసలు మెట్ల మార్గం గుండా క్యూ లైన్లో పెట్టడమే తప్పిదం జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. నేను ఇప్పుడు అసలు భక్తులు ఏ మార్గం గుండా వెళ్ళారో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సరిగ్గా ఇప్పుడున్న ఇనుపరాడి కింద నుంచి భాగం నుంచి వెళ్తే ఈ విధంగా ఇది ఒక క్యూ లైన్. ఈ క్యూ లైన్ని ఒకసారి నేను ఈ మార్గం గుండానే ఈ విధంగానే క్యూ లైన్లో భక్తులందరూ కూడా వెళ్ళవలసి ఉంటుంది. అయితే 2 మార్గాలను ఇక్కడ డివైడ్ చేసినప్పటికీ కూడా ఈ రిటైనింగ్ వాల్కి ఆనుకొని ఉన్న మార్గం ఇదంతా. అయితే నేను ఇప్పుడు నిలబడి ఉన్న మార్గం మొత్తం కూడా బ్రిక్స్ తోటి, రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరిగిన బ్రిక్స్ తోటి నిండిపోయి ఉంది. అంటే భక్తులు ఈ మార్గం గుండా నడుచుకొని లోపలికి నిజరూప దర్శనానికి మరికొద్ది సేపట్లో స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటామని ఎంతో ఆనందంగా వెళ్తున్న భక్తికి నిరాశ ఎదురైంది. నిరాశ కన్నా మృత్యు ఒడిలోకి వెళ్ళిన వారి సంఖ్య మరింత బాధాకరమైన కనిపిస్తుంది. ఇప్పటి వరకు 7గురికి పైగా మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది. చూస్తున్నాను, ఇది నేను నిలబడి ఉన్న ప్రదేశం. నా వెనక భాగంలో ఒక క్యూ లైన్, ఇక్కడ ఒక క్యూ లైన్, ఆ పక్కన ఒక క్యూ లైన్ వస్తుంది. అయితే ఈ క్యూ లైన్లో భక్తులను మెట్ల మార్గం గుండా వెళ్ళడం అనేది సాధారణ విషయం కాదు. ఎందుకంటే మెట్ల మార్గం గుండా వెళ్ళే సమయంలో చూస్తున్నాను, ఇప్పుడు సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తే ఈ మెట్ల మార్గం గుండా పైకి ఎక్కేవారైనా కావచ్చు, లేకపోతే కిందకు దిగేవారు కావచ్చు. పైకి ఎక్కేవారు చాలా ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించినా సరే వెనక భాగానికి పడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కిందకి నడిచే మార్గం అయితే మరీ కేర్లెస్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అయితే పూర్తిగా కూడా ఇప్పుడున్న ప్రదేశంలో చూసుకుంటే ఈ విధంగా మెట్ల మార్గం గుండా రిటైనింగ్ వాల్ ఎంత మేర బీటలు ఇచ్చి మొత్తం కూలిపోయిందన్న అంశం కూడా ఒకసారి నేను విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎవరైతే మృత్యు ఒడిలోకి చేరుకున్నారో వారిని తీసుకుని వెళ్ళడానికి, తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసు అధికారులు వాడిన స్ట్రెచ్చర్ని మనం చూస్తున్నాం. ఈ స్ట్రెచ్చర్లోనే వెంటనే ఎవరైతే గాయపడ్డారో అలాంటి వారిని ఇక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడానికి వాడిన స్ట్రెచ్చర్ ఇది. ఈ స్ట్రెచ్చర్ ద్వారా వాడారు. అయితే పూర్తిగా ఎంతవరకు బీటలు వచ్చిందన్న అంశం కూడా చూస్తున్నాం. రిటర్నింగ్ వాల్ ఇంత పెద్ద కూడా నిర్మాణం జరిగింది. ఇంత పెద్ద నిర్మాణ ప్రాంతంలో ఇంత మేర కూడా బీటలు వారి ఈ విధంగా ముక్కలు అయిపోయి రిటర్నింగ్ వాల్. అసలు ఎక్కడైనా ఎవరైనా చూసారా, ఇంటిలో చిన్న గోడ నిర్మించుకుంటేనే అత్యంత దృఢంగా నిర్మిస్తాం, ఎందుకంటే అది మన రక్షణ కోసం. అలాంటిది లక్షలాది మంది భక్తులు ఎప్పుడు కూడా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటి భక్తులు ప్రాణాలను చెలగాటమాడడానికి ఇలాంటి రిటర్నింగ్ వాల్స్ను కల్తీగా నిర్మించి భక్తుల మీదకి వదిలేస్తే సుమారు ఇప్పుడు ఎంతోమంది భక్తులు మృత్యువాత పడిన పరిస్థితి కనిపించింది. ఈ విధంగా పూర్తిగా అసలు రిటర్నింగ్ వాల్ ఎంత మేర చూసుకోవచ్చు అంటే అటు సైడ్ ఉన్న భాగం ముందు భాగానికి వచ్చేసింది. అంటే నా చెయ్యి భాగం చూసుకుంటే కింది భాగం నుంచి ఇలాగా సేమ్ ఇదే పొజిషన్లో చూసుకుంటే ఇదే సమాంతరంగా కూడా ఇంతవరకు కనిపించాలి. కానీ ఇంత మేర అంటే నా చెయ్యి దాటి ముందుకి ఎంత భాగం కూడా ముందు ఇదంతా కూడా బెట్లాడి ముందుకు వచ్చిన పరిస్థితి. అంటే ఏమాత్రం ఆలస్యమైనా సరే ఇది కూడా ఒకరి మీద పడిపోయే అవకాశం ఉంది. పూర్తిగా కూడా ఈ రిటైనింగ్ వాల్ నా మీద ఇలా ఈ విధంగా ఈ వేలో పడిపోయే అవకాశం ఉంది. అదే ఇంత మేర కూడా రిటైనింగ్ వాల్ బీటలు వాడడం. అయితే చిన్నపాటి వర్షానికి ఇదంతా జరిగింది అని ప్రభుత్వ అధికారులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే అవాస్తవం అనేది ప్రతి ఒక్క కంటికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంత మేర పూర్తిగా కూడా రిటర్నింగ్ వాల్ కుప్పకూలిపోయి ఇంతమంది మృత్యు ఓడిలోకి చేరుకోవడం అనేది సాధారణ విషయం కాదు. అయితే అసలు రిటర్నింగ్ వాల్ అటు భాగం చూసాం. అయితే రిటర్నింగ్ వాల్లో ఏ మెటీరియల్ ఉంది, సిమెంట్ బ్రిక్స్ అన్నీ కూడా ఇప్పుడు మన స్క్రీన్ మీద చూసిన సిమెంట్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి సిమెంట్ బ్రిక్స్నే వాడారు. ఈ సిమెంట్ బ్రిక్స్ ఏమాత్రం తడి తగిలినా సరే పొడి ఎలా అవుతుందో చూపిస్తాను. సాక్షి స్క్రీన్ మీద వీడియోని శంకర్ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా కొట్టినా సరే పూర్తిగా అదేవిధంగా ఇలాంటి మెటీరియల్ చూస్తున్నాం పొడి అయిపోయి ఈ విధంగా ఏమాత్రం నా చేత్తోనే నేను ఎటువంటి వెపను వాడలేదు, ఎటువంటి ఐరన్ రాడు వాడలేదు. సాధారణ ఒక మనిషి చేత్తో ఒక రిటైనింగ్ వాల్కి సంబంధించిన బ్రిక్ని పట్టుకొని నలిపి వేస్తే
పొడి పొడి ఈ విధంగా సిమెంట్ రాలిపోవడం, సిమెంట్ ఇసుక రెండు మిక్స్ అయి ఉండడం, అయితే ఎంత మేర కల్తీ చేసి ఈ రిటర్నింగ్ వాల్ని కేవలం 3 రోజుల వ్యవధిలో నిర్మించి 3 రోజుల కిందటే నిర్మించిన వాల్ కూలిపోయిందంటే ఇక పూర్తిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింహాచలం దేవస్థానంలో కట్టిన మిగిలిన బిల్డింగ్స్ సంగతి ఏంటి? ఎందుకంటే చాలా వరకు కూడా ఈ విధంగా కల్తీ నిర్మాణాలు జరగడంతో చాలామంది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్క లేదా అంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈ విధంగా నిర్మాణం అనేది ఇంత కల్తీ నాసిరకంగా నిర్మించడంతో పాటు మరోవైపు క్యూ లైన్లో ఏవైతే భక్తులను తరలించే మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలను నిర్దేశించే ప్రయత్నాలు, అదేవిధంగా మెట్ల మార్గం గుండా పూర్తిగా కూడా చేసే ప్రయత్నమే చేస్తే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఒకసారి రిటైనింగ్ వాల్ అనేది ఒక మనిషి పరిగెత్తినా నిలబడినా ఏం జరిగినా సరే అవుతుంది. అయితే పూర్తిగా కూడా ఇప్పుడు నేను రిటైనింగ్ వాల్ ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ ప్రమాదానికి గురైన రిటైనింగ్ వాల్ మీద ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ మీద నెక్కి కూర్చుంటే అధికారులు చెప్తున్న మాట పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడున్న పోలీస్ అధికారి ఆ రిటైనింగ్ వాల్ పరిస్థితి ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు రిటైనింగ్ వాల్ స్థితి ఏ విధంగా ఉందని చూపించే ప్రయత్నం చేశాను. అందులో భాగంగానే పూర్తిగా రిటైనింగ్ వాల్ వెనుక భాగంలో ఈ విధంగా బీటులు ఇచ్చి ఉండడం, ఏమాత్రం ఒక మనిషి కాదు కదా దాన్ని గట్టిగా తోచినా సరే మరొకసారి కింద పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. రిటైనింగ్ వాల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎంతోమంది భక్తులు ఈ రిటైనింగ్ వాల్ మధ్య చిక్కుకొని ఆర్తనాదాలతోటి మమ్మల్ని రక్షించండి రక్షించండి అంటూ ఆర్తనాదాలు పెట్టిన పరిస్థితి కనిపించింది. అయితే పూర్తిగా రిటైనింగ్ వాల్ని మరొకసారి ఎంత మేర నాసిరకంగా ఉందని చూపించే ప్రయత్నం చేస్తాను. చూద్దాం. ఈ రిటైనింగ్ వాల్ని నేను చేత్తో లాగితే ఈ విధంగా ముక్కలు ఏ విధంగా మొక్కలు వచ్చేస్తున్నా చూస్తున్నాను. పూర్తిగా చేతితోటి ఇలా అంటే నాసిరకంగా ఇది నిర్మించారు. భక్తులు ఎంత మేర ఇబ్బందులు పడ్డారని కంటికి కనిపించేలాగా చూపించే ప్రయత్నం చేశాను. అయితే అసలు పూర్తిగా ఇంత పేర నష్టం జరగడానికి, ప్రాణ నష్టం జరగడానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తారు. ఏదేమైనా సరే ఇంకా ఇలాంటి పొరపాట్లు కొనసాగితే మరికొంతమంది భక్తులు మరణించే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఒకవైపు విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానం పేరు చెప్పుకొని ఒకటి గిరి ప్రదక్షిణ, మరోవైపు నిజరూప దర్శనం చేసే ఈ రోజు కూడా చాలా 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 వాల్యుబుల్ డే. అయితే ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఇది చాలా గర్వకారమైన, ఎందుకంటే నేరుగా కూడా నిజరూప దర్శనానికి వెళ్ళి ఆ అప్పన్న స్వామిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే తమకు మంచి జరుగుతుందని భావిస్తారు. కానీ ఎంతమంది భక్తులు అదే మార్గం గుండా ఈ మార్గం గుండా రావడం, అయితే పూర్తిగా కూడా యువకులు, మహిళలు, పురుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే భక్తి మార్గంలో నడుస్తున్న అప్పన్న స్వామిని దర్శించుకుందామని స్మరించుకుంటూ వెళ్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎలా అయినా సరే భక్తి మార్గం గుండా వెళుతున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఈ దుర్ఘటనలో మృత్యువాత పడిన వారి పరిస్థితి ఏంటి, వారి కుటుంబాలకు సమాధానం ఎవరు చెప్తారని మాత్రం ఇప్పుడు ప్రశ్నగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, సింహాచలం నుంచి. దుర్ఘటన జరిగిందని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం నేను సాక్షి టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేరుగా ఇక్కడ ఈ దుర్ఘటన జరిగిన సమయంలో చాలామంది తొక్కిసలాట జరిగిన పరిస్థితి. అయితే ఇక్కడ మరణించిన వారిది కావచ్చు, లేకపోతే తొక్కిసలాట ఏదైతే పూర్తిగా కూడా రిటైనింగ్ వాల్ పడిపోయిన సమయంలో ఒక వ్యక్తి చెప్పును చూస్తున్నాం. ఈ విధంగా ఎంతోమంది ఇక్కడ అంటే పూర్తిగా కూడా ఇలాంటి బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో రిటర్నింగ్ వాల్ సంబంధించిన ఇటుకలు, ఆ ఇటుకల మధ్య చిక్కుపోయి ఉన్నారు. అయితే ఇక్కడ వెంటనే రిటర్నింగ్ వాల్ పడిన భయభ్రాంతులకు గురై అనేక మంది కూడా పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది. ఆ పరుగులు తీసే క్రమంలో కూడా మెట్ల మార్గం గుండా ఒక వ్యక్తి నడవాలి అంటే నేను ఇప్పుడు అడుగు వేసే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా ఒక్కొక్క మెట్టు దిగి లేకపోతే ఎక్కే ప్రయత్నం చేస్తే ఇదే చెప్పుతోటి ఇలా వెళ్ళే క్రమం చేస్తుంటే కూడా పూర్తిగా కూడా మనిషి తడబడే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే తప్ప కానీ మెట్ల మార్గం గుండా ఎటువంటి వ్యక్తి అయినా సరే పూర్తిగా కూడా ఎక్కడ చేరుకునే పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మెట్ల మార్గం గుండా చూస్తున్నాము. అయితే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఏదైతే రిటర్నింగ్ వాల్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయిందో ఈ దుర్ఘటన జరిగిన తర్వాత కనీసం పక్కన వాలంటీర్స్ తప్ప, అంటే స్వచ్ఛందంగా ఉన్న వాలంటీర్స్ తప్ప ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా దరిదాపులు లేని పరిస్థితి. ఎందుకంటే ఇదే విషయాన్ని సాక్షి టీవీ విశాఖ సిపి శంకర్ బాగ్చిని అడిగే ప్రయత్నం చేసింది. కానీ వారు మాట్లాడేందుకు నిరాకరించారు. మాట్లాడడానికి ఏముంది, అసలు పూర్తిగా ఏమీ లేని పరిస్థితి. ఎందుకంటే ఈ తొక్కిసలాట మార్గం ఏదైతే ఉందో, ఏదైతే ఈ దుర్ఘటన జరిగిందో ఇక్కడ ఒకవైపు రిటర్నింగ్ వాల్ కుప్పకూలడమే కాదు తొక్కిసలాట కూడా జరిగింది అనే ఆనవాళ్ళు మన కంటికి కనిపించినట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా కూడా రిటర్నింగ్ వాల్ కుప్పకూలిన ప్రదేశంలో మనం ఉన్నాము. దీని మెట్ల మార్గం గుండా వెళుతున్న క్రమంలో కూడా అనేక మంది భక్తులలో మహిళలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వారి చెప్పులను చూస్తున్నాం. వారు ఒంటి మీద ఉన్న వస్తువులు సైతం కూడా వదిలేసి
ఇక్కడి నుంచి పరుగులు తీసిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఈ విధంగా ఉన్న సిచ్యువేషన్ అయితే పూర్తిగా కూడా భయానక దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ రిటర్నింగ్ వాల్ కుప్పకూలడం, ఇంతమంది మృత్యువాత పడ్డం ఇలాంటి విషాదకరమైన ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా పోలీస్ అధికారులు దగ్గర లేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూస్తున్నాం సంఘటనా స్థలంలో ఒక వ్యక్తి ఫోన్ కూడా కనిపిస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి పూర్తిగా కూడా. అయితే ఇప్పటి వరకు రిటర్నింగ్ వాల్కి సంబంధించి ఏ విధంగా డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ అయిన ఘటనలో ఒక వ్యక్తి సెల్ ఫోన్ కూడా లభ్యమైంది. ఆ సెల్ ఫోన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించి కూడా సెల్ ఫోన్ ఒకటి లభ్యమైంది. దీనిని పోలీసులకు అందజేసే ప్రయత్నమే చేద్దాం. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి క్రైమ్ సీన్లో ఇక్కడ ఒక ఫోన్ లభ్యం కావడం అయింది. ఎందుకంటే ఇదంతా కూడా అక్కడ మృత్యువాత పడిన వారిలో ఒక సెల్ ఫోన్ అయితే ఇక్కడ పూర్తిగా ఈ రిటర్నింగ్ వాల్లో మృత్యువాత పడిన వారిది ఇది కావచ్చు. అదేవిధంగా లేకపోతే అక్కడ ఈ ఘటన జరిగిన వెంటనే పరుగులు తీసిన వారిది కూడా కావచ్చు. అయితే పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఒకసారి వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడిగే ప్రయత్నం చేస్తాము, కానీ వారు అందుకు నిరాకరించడం జరిగింది. అయితే పూర్తిగా కూడా పోలీస్ అధికారులకు సైతం కూడా, ఎందుకంటే అక్కడ లభ్యమైన ఏదైతే వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 మృత్యువాత పడడం జరిగింది. 7 కూడా ఈ విధంగానే మృత్యువాత పడడం జరిగింది. వారికి ఒకసారి పోలీస్ అధికారులకు అందజేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ క్రైమ్ ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇక్కడ జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి ఒకసారి అధికారికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లభ్యమైన ఈ ఫోన్కి సంబంధించి వీళ్ళు స్వీకరిస్తారా లేదా, ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఒకసారి ఈ ఘటనకు సంబంధించి అక్కడ చెప్పులు కావచ్చు, లేకపోతే ఎవరైతే మృత్యువాత పడ్డారో వారిలో ఒక ఫోన్ అవ్వచ్చు, లేకపోతే మీరే ఎవరైనా ఫోన్ అవ్వచ్చు. ఒకసారి తీసుకునే ప్రయత్నం చేస్తారా? పోలీస్ అధికారులకు ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అయితే దీన్ని తీసుకోవడానికి అయితే ఎవరు కూడా నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా దీనిని ఇక్కడ టేబుల్ మీద పెట్టే ప్రయత్నం చేశాను. అయితే పూర్తిగా కూడా అలాంటి ఇంకా అసలు శిథిరాల కింద మరి ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానం కూడా రేకెత్తుంది. పూర్తిగా ఇప్పటివరకు మృత్యువాత పడిన వారి సంఖ్య 7గా తెలుస్తుంది. అదేవిధంగా చెత్తగాతుల సంఖ్య భారీ ఎత్తున ఉంది. స్థానిక హింసాతులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరైతే మృత్యువాత పడ్డారో వారందరినీ కూడా కేజీహెచ్ మార్చికి తరలించడం జరిగింది. అయితే వారికి పోస్ట్ మార్టం కూడా వెంటనే ప్రారంభించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ కూడా సంఘటనా స్థలానికి అక్కడ కేజీహెచ్ మార్చికి చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఏదేమైనా సరే ఒకవైపు వాలంటీర్లు సహాయం చేసే తప్ప స్థానిక అధికారులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో మృత్యువాత పడిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.